ఓకే. నాగేంద్ర గారు మీరు అంటున్నారు రీజనబుల్ బడ్జెట్ అని. కొంచెం రివీల్ చేద్దాం. అంటే ఎంతలో అంటే బేసిక్‌గా చెప్పండి. ది బెస్ట్ యూనివర్సిటీ చెప్పండి. 2 చెప్పండి. బేసిక్గా జార్జియాలో ఉన్న ఫీ స్ట్రక్చర్ మేడం 24,25,00,000లో మనకు ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకోవచ్చు టోటల్ ఫర్ 6 years. ఓహో! దానితో పాటు WFMA అప్రూవల్ కలిగిన దేశం NCEQE నేషనల్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎన్హాన్స్మెంట్. ఎలా అయితే మన రెగ్యులేటరీ బాడీ ఫర్ మెడిసిన్ NMCO అలానే NCEQE రెగ్యులేటరీ బాడీ ఫర్ మెడిసిన్ ఇన్ జార్జియాలో NCEQE రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో చదువుకున్న స్టూడెంట్స్ ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి పీజీ చేసుకొని సెట్ అవ్వడానికి ఆపర్చునిటీ జార్జియా ద్వారా అందిస్తుంది. ఇక్కడ గనుక సీట్ రాకపోతే ప్లాన్ బి జార్జియా పెట్టుకోవచ్చు డైరెక్ట్ గా. 100%. జార్జియా మీద ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు కదా, అసలు ఎవ్రీ ఇయర్ వి సోర్స్ నుండి ఎంత మందిని పంపిస్తున్నారు ఎంబీబీఎస్ కి? ఎవ్రీ ఇయర్ 500 మెంబర్స్ స్టూడెంట్స్ ని పంపిస్తుంటాం మేడం. జస్ట్ ఇంటర్మీడియట్ అయిపోయినప్పుడు వీళ్ళకి భయాలు ఉంటాయి స్టూడెంట్స్ గా, పేరెంట్స్ కి చాలా టెన్షన్ ఉంటుంది అక్కడికి వెళ్ళాక ఎట్లా ఉంటారు వీళ్ళు అనేది. వాస్తవం మేడం. జస్ట్ 12th కంప్లీట్ అయిపోయిన స్టూడెంట్స్ వీళ్ళు ఆబ్వియస్ గా బయట దేశాల గురించి జీరో నాలెడ్జ్ తో ఉంటారు. కానీ వాళ్ళ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి జార్జియా లాంటి దేశాన్ని మనం పంపిస్తున్నప్పుడు ఆబ్వియస్ గా వాళ్ళ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ రెస్పాన్సిబిలిటీ కూడా మనం పంపిస్తున్నప్పుడు తీసుకోవాల్సి ఉంటుంది మేడం. అలా వి సోర్స్, ఎందుకంటే మేము ఇదే ఫీల్డ్ లో 20 years నుంచి మనం ఉన్నాం ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో. మనం ఎంబీబీఎస్ కి పంపించే ప్రతి స్టూడెంట్ కి మన సొంత హాస్టల్స్ జార్జియాలో ఉన్నాయి మనకు. ఓహో, సో ఏంటండి ఇది టైఅప్ లేకపోతే లేదు మేడం. వి సోర్స్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్టర్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇండియాలో. అండ్ వి సోర్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ LLC మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్ ఆఫ్ జార్జియా ద్వారా రిజిస్టర్డ్ కంపెనీ మన వి సోర్స్. ఎలా అయితే ఇండియాలో మన కంపెనీ రిజిస్టర్డ్ అలానే జార్జియా కూడా మన కంపెనీ రిజిస్టర్డ్. ఈ కంపెనీ అండర్లో వీఆర్ హ్యావింగ్ అవర్ ఓన్ హాస్టల్స్ సపరేట్ ఫర్ గర్ల్స్ అండ్ సపరేట్ ఫర్ బాయ్స్ విత్ ప్యూర్ అథెంటిక్ ఆంధ్ర ఫుడ్. ఓహో, మన ఆంధ్ర ఫుడ్ అక్కడ మనకు చెఫ్స్ కూడా తెలుగు వాళ్ళే మేడం. పేరెంట్స్ ఎవరైనా వస్తారా అండి అసలు అక్కడ చూసుకోవడానికి? కానీ ఎవ్రీ ఇయర్ మన దగ్గర అడ్మిషన్ తీసుకున్న తర్వాత ఒక 6 months కి చాలా మంది పేరెంట్స్ మమ్మల్ని అప్రోచ్ అయ్యి విజిటింగ్ చేయడానికి రెడీ అవుతుంటారు. మనం విజిటింగ్ వీసా కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తాం. వచ్చిన తర్వాత కూడా అకామిడేషన్ కి మన హాస్టల్లో ఉంచుతాం పేరెంట్స్ ని. సో ఇక్కడ ఎంబీబీఎస్ నీట్ రాసి ఇక్కడ క్రాక్ చేయలేని వాళ్ళు, లేకపోతే లాంగ్ టర్మ్ టైం వేస్ట్ అనుకున్న వాళ్ళు, లేదా అఫోర్డ్ చేయలేని వాళ్ళు మీ దగ్గరకు వస్తారు. కానీ వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి మేడం? ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే నీట్ క్వాలిఫైడ్ సరిపోయింది మేడం. లాస్ట్ 3 years నుంచి మనం చూసుకున్నా కూడా ఎవ్రీ ఇయర్ కాంపిటీషన్ పెరుగుతుంది. సీట్ల కెపాసిటీ అంతే ఉంటుంది. అయ్యే 1,10,000 సీట్లు అవే ఉంటున్నాయి. ఆర్ కాంపిటీషన్ కి తగ్గట్టుగా మనం రెడీ అవ్వాలి. ఉంటే అప్పుడు మీకు అవకాశం ఉంటుంది. లాస్ట్ మూమెంట్ లో హర్రీబరీ అవ్వాల్సిన అవసరం లేదు. ముందు ఒకసారి కలిస్తే క్లారిటీ ఉంటుంది మనకి ఎంబీబీఎస్ అనేది ఎలా చేయాలి, ఎటువంటి కంట్రీకి వెళ్ళాలి, పీజీ ఆపర్చునిటీ ఇస్తున్న దేశాలు ఏంటి అనేది తెలుసుకోవచ్చు. జార్జియాకి అప్లై చేయాలి అనుకున్న వాళ్ళు ఎప్పుడు వచ్చి కలవాలి మిమ్మల్ని? మేడం ఇప్పుడు ఆల్రెడీ అడ్మిషన్స్ రన్ అవుతున్నాయి మేడం. ఒకవేళ స్టూడెంట్స్ జార్జియాకి వెళ్ళి ఎంబీబీఎస్ చదువుకోవాలి అనుకుంటే మాత్రం ఇమీడియట్గా అప్రోచ్ అవ్వడం బెస్ట్ మేడం.